గుత్తా అమిత్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు నిన్న సీఎం రేవంత్ సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉండేవారు, నిన్న సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టు గడిచిన 2 మాసాలు జనవరి ఫిబ్రవరిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఎంపీ అభ్యర్థిగా నల్గొండ స్థానానికి అయితేనేమి, భువనగిరి స్థానానికి అయితేనేమి నా వంతుగా నేను ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. కాకపోతే నా ప్రయత్నంలో భాగంగా అందరినీ కలుస్తున్నప్పుడు కానీ ఓవరాల్గా జనరల్గా పార్టీలో ఉన్న జిల్లా స్థాయిలో అంతర్గత సమస్యలు, కొద్దిగా కోఆర్డినేషన్ లేకపోవడము, దీనివల్ల కొన్ని సమస్యలు ఉన్నట్టుగా అర్థమైంది. దాంతో కొద్దిగా ఈ టైంలో పోటీ చేయడం కూడా కొంచెం ఇబ్బందికరంగానే కనపడ్డది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికంటేనే 7 స్థానాలకు సంబంధించిన కోఆర్డినేషను, అందరి మధ్యలో సమన్వయం కూడా ఉండాలా. అది లేనప్పుడు పోటీ చేసి లాభం లేదని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఎందుకనేది అక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగిందా, ఇక్కడ జిల్లా స్థాయిలో జరిగిందా? అంతర్గత విభేదాలు అంటే ఏమంటారు? రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారితో నా ఇంటరాక్షన్ మటుకు లిమిటెడే. కాకపోతే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కానీ, అగ్రనాయకులు హరీష్ రావు గారితో కానీ నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో రెగ్యులర్గా వర్కింగ్లో మటుకు ఏ విధమైన లోటుపాట్లు ఏం లేవు. అయితే జిల్లా స్థాయిలో జగదీష్ రెడ్డి గారితో అయితేనేమి, అదర్వైజ్ మిగతా మన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అయితేనేమి కొందరితోని మాకు కొంచెం సమన్వయం నాన్నగారికైనా నాకైనా సరే కొంచెం లోపించింది. దానివల్ల కొంచెం నేను దాన్ని సెట్ చేసుకునే ప్రయత్నం చేసిన, కాకపోతే అది వీలు కాలేదు. కాబట్టి ఇంకా సమన్వయం లేనప్పుడు, అంతర్గత సమస్యలు ఇవి లోపించినప్పుడు, ఇవి ఉన్నప్పుడు మనం ఇంకా దాన్ని రిజాల్వ్ చేసుకోలేనప్పుడు పోటీలో ఉండే లాభం లేదని చెప్పేసి అంటే అమిత్ రెడ్డికి ఎక్కడా కూడా టికెట్ ఇవ్వలేదని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ దీన్ని బేస్ చేసుకొని కేసీఆర్ పై విమర్శలు చేసి కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికే ఈ విధంగా విమర్శలు చేసి ఈ విధంగా పోటీలో ఉంటానని చెప్పి కూడా తప్పుకోకుండా విమర్శలు చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ నేత. లేదండి, ఎక్కడ కూడా కేసీఆర్ గారి మీద కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం మీద కూడా నేను వ్యక్తిగతంగా కానీ ఎవరు కూడా విమర్శన అనేది అయితే ఏం చేయలేదు. కాకపోతే పార్టీలో ఉన్న సమస్యల గురించి కానీ లేకపోతే ఎలక్షన్స్ ముందు మనం ఓటమికి పాలు కావడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి విశ్లేషణలో భాగంగా కొన్ని ఇన్పుట్స్ ఏమన్నా ఉంటే ఇన్పుట్స్ ఇచ్చి ఉండొచ్చు తప్ప ఎక్కడ కూడా అగ్రనాయకత్వం మీద విమర్శలు కానీ ఏది కూడా వ్యక్తమైతే చేయలేదు. ఎందుకని ఈ విమర్శలైనా కానీ ఏదైనా కానీ మీరు ఎందుకంటే పార్టీలో పనిచేస్తా అని చెప్పినా కానీ ఈ విభేదాలు రావడానికి కారణం ఏంటంటే? అంటే వ్యక్తిగతంగా నాకు తెలిసినంత వరకు కొంచెం ఇన్సెక్యూరిటీ అని అంటారు. సో కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉండడం వలన, అంతర్గతంగా కొంచెం సమన్వయ లోపం ఉండడం వల్ల, భేదాభిప్రాయాలు ఉండడం వల్ల కొన్ని అలాగే పార్టీ అగ్రనాయకత్వం కూడా ఏం చేసిందంటే జిల్లాకు సంబంధించినంత వరకు బాధ్యతలు ఏవైనా ఒకళ్ళో ఇద్దరో మీదనే పెట్టి ఇంకా వాళ్ళ ఆధ్వర్యంలోనే పార్టీని ఏదైనా కూడా సరే వాళ్ళ ఆధ్వర్యంలోనే క్యాండిడేట్ సెలక్షన్ దగ్గరికి మొదలు పెడితే ప్రతిదీ కూడా నిర్ణయాలు వాళ్ళ ఆధ్వర్యంలోనే జరగడం, వాళ్ళతో ఎవరికైతే సమన్వయం లోపం ఉందో ఇక వాళ్ళకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదే పరిస్థితిని మేము కూడా ఫేస్ చేయడం జరిగింది. గుత్తా అమిత్ రెడ్డికి అసలు బీఆర్ఎస్ లో సభ్యత్వమే లేదు, సభ్యత్వం కూడా లేదని కూడా వ్యాఖ్యలు చేసినట్టు అది పూర్తిగా అవాస్తవం. నేను అంటే ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే 2017లో అనుకుంటా 2017వ సంవత్సరంలో నాయన్ నరసింహారెడ్డి గారు ఆనాటి హోంశాఖ మంత్రులు ఆయన మెంబర్షిప్ డ్రైవ్లో భాగంగా 2017లోనో బహుశా 2018లో అనుకుంటా ఎన్నికల కంటే ముందే నేను నల్గొండకు రావడం జరిగింది. ఆయన సొంతంగా మా ఇంట్లోనే మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది. ఆయన చేతుల మీదుగానే నేను బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను మెంబర్ని కాదు అనేది ఏదైతుందో అది పూర్తిగా అవాస్తవం. ఆర్ అట్లాంటి మాటలు మాట్లాడే వారికి ఆ విషయం తెలియకుండా ఉండొచ్చు. కాకపోతే మెంబర్షిప్ మటుకు నాయన్ నరసింహారెడ్డి గారి చేతుల మీద నుంచి తీసుకున్నాను. అదేవిధంగా అప్పటి నుంచి కూడా పార్టీలో క్రియాశాలికంగా నాకు ఏదైనా బాధ్యత తప్ప చెప్పినా టేకప్ చేస్తూనే ఉండడం జరిగింది. శాసనసభ ఎన్నికల్లో కూడా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారి ఆదేశానుసారం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నాకు దేవరకొండకు సంబంధించిన వర్గ ఎలక్షన్కి సంబంధించినంత వరకు కూడా బాధ్యతలు అప్పచెప్పడం, దానికి ఇన్ఛార్జ్గా నేను వ్యవహరించి ఒక 30 రోజులు 4 రోజుల పాటు ఆ ఎలక్షన్కి సంబంధించిన కోఆర్డినేషన్ అంతా కూడా టేకప్ చేయడం జరిగింది. సో పార్టీలో క్రియాశాలంగా మెంబర్షిప్ అనేది లేకుండా మనం ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలు ఎట్లిస్తారు? సో ఉన్నాయంటే ఖచ్చితంగా పార్టీలో మనం యాక్టివ్గా ఉన్నట్టే కదా. గుత్తా కుటుంబంపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారని కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. దానికి మీ సమాధానమే? మీరు ఒకవేళ పాస్ట్ కూడా ఆలోచన చేసినట్టయితే నాన్నగారు తన రాజకీయ జీవితం కాంగ్రెస్తో పాటుతో మొదలైన సబ్సిక్వెంట్గా మళ్ళీ టీడీపీలో జాయిన్ కావడం, 1983-84 నుంచి ఆల్మోస్ట్ 2009 వరకు ఒక 26-27 సంవత్సరాల పాటు ఆయన తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అయినారు.
2099లో పార్లమెంట్గా ఎన్నికైన తర్వాత 2004లో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా 2009 వరకు కూడా పార్టీలు ఏం మారలేదు. 2009లో ఎప్పుడైతే టీడీపీలో అంతర్గతంగా మాకు ఉన్న సమస్యల వల్ల రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీతో మమేకమై కార్యకర్తలతో కానీ ఇక్కడున్న అగ్రనాయకులతో కానీ అందరితో కూడా సత్సంబాలు పెట్టుకొని అందరితో కూడా పనిచేస్తూ మళ్ళా కాంగ్రెస్లో 2 పర్యాయాలు పార్లమెంట్కి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మమ్మల్ని ఆదరించి ఎన్నిక చేసినారు. అది అయిపోయిన తర్వాత 2016 సంవత్సరంలో ఎప్పుడైతే తెలంగాణ కొత్త రాష్ట్రం ఫార్మ్ అయింది, కేసీఆర్ కూడా ఆ రోజుకున్న రాజకీయ అవసరాల రీత్యా సుఖేందర్ రెడ్డి గారు కూడా పార్టీలోకి వస్తే బాగుంటుంది, ఎందుకంటే తెలంగాణ కొత్త రాష్ట్రం కొత్తగా సాధించుకున్నాం, మన రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కోసం అని చెప్పేసి అందరం కలిసి పనిచేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి ఆయన ఆహ్వానం పంపడం, మల్టిపుల్ టైమ్స్, ఒకసారి కూడా కాదు మల్టిపుల్ టైమ్స్ కూడా ఆయన ఆహ్వానం పంపడం, దాంతో కూడా మనం రాష్ట్రంలో ఒకవేళ జిల్లాకు సంబంధించినంత వరకు ఏమైనా అభివృద్ధి జరగాలన్నా ఇంకొంచెం డెవలప్మెంట్ జరగాలన్నా ఒకవేళ అధికార పార్టీలో ఉండడం వల్ల దానివల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ఆ రోజు కుటుంబం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇంకా తర్వాత సబ్సిక్వెంట్గా టీఆర్ఎస్ పార్టీతోనే కంటిన్యూ అవుతున్నాం. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన ఏది అంటే పార్టీలో వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు కొంచెం ఇబ్బందులు అవమానాలు అనేక స్థాయిల్లో ఎదురైనా కూడా సరే మనం కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు పార్టీలో రావడం జరిగింది. కాబట్టి కొన్ని ఇబ్బందులైనా అవమానాలైనా మేము ఆశించిన కొన్ని ఇవి కూడా జరగకపోయినా కూడా సరే ఇంకా తప్పదు, మనం పార్టీలోకి వచ్చిన తర్వాత అందులో కొత్తగా వచ్చిన తర్వాత కొత్త పార్టీ కాబట్టి మనం కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉండాలని చెప్పేసి ఒక సానుకూల వాతావరణంలోనే పనిచేయడం జరిగింది. పార్టీ కూడా ఎవరిని దీంట్లో తప్పుపట్టేదానికి ఇదేం లేదు. పార్టీ కూడా నాన్నగారి గౌరవం కోసం అని చెప్పేసి ఆయనను కూడా శాసన మండలికి సరే కేసీఆర్ గారు ఆయనకు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఏదైనా ఉండొచ్చు, కాకపోతే శాసన మండలికి కూడా ఎన్నిక 2 పర్యాలు చేయడం జరిగింది. ఒకసారి బై ఎలక్షన్లో, రెండోసారి ఇంకొక టర్మ్ కూడా. కాబట్టి పార్టీ కూడా తన సైడ్ నుంచి మనం అనుకున్నది కాకపోయినా వాళ్ళ సైడ్ నుంచి చేయాల్సింది వాళ్ళు కూడా చేసినారు. కాకపోతే అంతర్గతంగా జిల్లా స్థాయిలో ఉన్న ఇబ్బందుల వల్ల మళ్ళీ ఒకసారి నిర్ణయం తీసుకోవాల్సి. ఈ విధంగా మండలి చైర్మన్ మీ తండ్రిపై కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాస్త అమిత్ హట్ అయినట్లు అనిపిస్తుంది. మనం భువనగిరిలో కూడా చూసడం జరిగింది. అంటే ఎవరైనా కూడా సరే రాజకీయంగా మనం ఎవరికైనా కోరుకోవాల్సింది ఏంటంటే బేసిక్ గౌరవం ఉండాలా. సో పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో శాసన సభకు 2 పర్యాలు రిప్రజెంట్ చేసిన గాదర్ కిషోర్ గారు అయితేనేమి, అక్కడక్కడ అనేక, ఇక నేను పేరు చెప్పి లాభం లేదనుకోండి, మీకు కూడా వ్యక్తిగతంగా ఐడియా ఉంటుంది. రాజకీయంగా మనం ఉన్నప్పుడు వయసుకు కానీ స్థానానికి కానీ కొద్దిగా గౌరవం ఉంటుంది. ఆ గౌరవం తప్పి ఎవరన్నా మాట్లాడినా అది పూర్తిగా అంటే ఇంకా దాన్ని మనం ఏ భాషతో మాట్లాడాలనో అంత దారుణమైన భాష వాళ్ళు వాడడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే మనుషులైనాక ఒక సర్టన్ సొసైటీలో ఒక సర్టన్ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా ఎవరైనా అగౌరవంగా మాట్లాడినట్టయితే హర్ట్ అయితే డెఫినెట్లీ అవుతాం. కాబట్టి సరే ఎందుకు మాట్లాడినారు, అది కరెక్టా కాదా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాల్సిందే. కాకపోతే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, భవిష్యత్తులో రేపటి నాడు ఏది ఉన్నాను కూడా సరే మళ్ళీ దానికి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వగలిగే ఛాన్స్ వస్తే మటుకు నేను 100% నా సైడ్ నుంచి 100% దానికి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తా. ఏంటి నెక్స్ట్ భవిష్యత్ ఏంటి, అమిత్ది ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో? అంటే నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు నిన్న మా ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఆహ్వానం మాకు పలకడం జరిగింది. రోహిత్ చౌదరి గారు కూడా, జిల్లా మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. పార్టీకి కూడా వెల్కమ్ చేసినారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నేను ఆ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. పార్టీ నాకు ఏ అవకాశం ఇచ్చినా ఏ బాధ్యత చెప్పినా దాన్ని నా శక్తి వంచన లేకుండా నా వంతుగా నేను నా ప్రయత్నం చేస్తాను. జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా నా పనితీరు అయితే డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఇక్కడ అంతర్గత విభేదాలు అంటున్నారు, కానీ అసలు ఏం తక్కువ చేసాం? మండలి చైర్మన్ ఇవ్వడం జరిగింది, ఆ కొడుకుకి టికెట్ ఇస్తామన్నారు, ఇంత చేస్తున్నా కానీ పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చిందని కూడా. అంటే మనం రాజకీయంగా ఆలోచన చేసినట్టయితే అవకాశం ఒకటే వస్తే సరిపోదు కదా, పార్టీలో మనకు గౌరవం కూడా ఉండాలి. మీరు ఇంతకుముందు కూడా ఆలోచన చేసినట్టయితే నాన్నగారు కూడా లాస్ట్ టైం మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అంతర్గతంగా ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా స్థాయిలో జగదీష్ రెడ్డి గారితోనైతేనేమి, భూపాల్ రెడ్డి గారితోనైతేనేమి, గాదర్ కిషోర్ గారు అయితేనేమి, ఇలా ఒక్కొక్కరితోటి. అంటే ఎందుకంటే నేను అందరి గురించి పేర్లు చెప్పినా ఇంకేదైనా విషయాల డిస్కస్ చేస్తే కొన్ని బాగోదు కూడా. సో అంతర్గతంగా ఉన్న సమస్యల వల్ల కొన్ని విషయాలు మీడియాకి చెప్పొచ్చు, కొన్ని విషయాలు చెప్పలేం. కాబట్టి సమస్యల వల్ల ఒక్కొక్కసారి మనకి ఇబ్బందికరంగా ఉన్నా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా
బాధతోనైనా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గడిచిన 6-7 సంవత్సరాలు మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులతోనైతేనేమి, కార్యకర్తలతోనైతేనేమి అన్ని నియోజకవర్గాల్లో కలిసి పనిచేయడం జరిగింది. సో పార్టీని వీడడం అనేది డెఫినెట్లీ బాధాకరంగానే ఉంటుంది. కాకపోతే ఇంకా ఇవి సెట్ అయ్యే పరిస్థితి కనబడతలేదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా సరే ఈ ఇష్యూస్ కొన్ని రిజాల్వ్ అయితలేవు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా వరకు ఓటమికి కారణం కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి అని కూడా విమర్శలు చేస్తారు. అది పూర్తిగా అవాస్తవం అండి. ఎలక్షన్ల సందర్భంగా మా కుటుంబానికి నాకు కానీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా కూడా సరే మేము మా సైడ్ నుంచి సిన్సియర్ ప్రయత్నం మేము 100% ఇంతకుముందు కూడా ఇచ్చాము, మొన్న ఎన్నికల్లో కూడా చేసినాము. కాకపోతే గెలుపోవటంలు అనేవి మీరు కూడా ఆలోచన చేయండి. మా ఒక్క కుటుంబం వల్లనే ఓడిపోయింది అని అనుకుంటే డెఫినెట్లీ మాకు శక్తి ఉన్నట్టే కదా. మరి అంత శక్తి ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని మాకు సంబంధించిన సలహాలు, సూచనలు ఏమైనా ఇన్పుట్స్ ఉంటే అది పార్టీ అగ్రనాయకత కూడా తీసుకుంటే బాగుంటుండే కదా. క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే దేనికైనా సరే మనం చెప్పిన విషయాలను ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలనేది కాదు. కానీ రాజకీయంగా ఒక పార్టీ నడవాలన్నా, ఒక నాయకత్వం, మళ్ళా అంటే ప్రజలకు మంచి పాలన అందించాలన్నా ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రామ స్థాయిలో ఏంది ఫీడ్బ్యాక్, పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, గెలిచే పరిస్థితి ఉందా లేదా అనేది ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని క్యాండిడేట్ సెలెక్షన్ కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అది కొద్దిగా ఆ పరిస్థితుల్లో జరగలేదు. కాకపోతే మేము మా సైడ్ నుంచి కూడా ఎప్పుడైనా సరే పార్టీ అగ్రనాయకత్వం ఎప్పుడు మమ్మల్ని అడిగినా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నమే చేసినాం తప్ప ఇంకోటి అయితే కాదు. కాకపోతే కొన్ని విషయాలు వాళ్ళు సానుకూలంగా పరిశీలించినట్టుగా లేదు. కాబట్టి అదేవిధంగా సరే ఇక్కడ మీరు చెప్తున్న 1-2 స్థానాల్లో ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఒక గాలి వీచింది ప్రభుత్వం పట్ల, ఆర్నాటి ప్రభుత్వం పార్టీ పట్ల, అదేవిధంగా పోటీ చేస్తున్న శాసనసభ అభ్యర్థుల పట్ల ఉన్న వ్యతిరేకత రీత్యా. ఎందుకంటే ఈ ఒక్క స్థానంలో కూడా 30,000 పైచిలకు మెజారిటీతోనే అందరూ కూడా ఓడిపోయారు తప్ప 30,000, 40,000, 50,000 అంటే ఈ స్థాయిలో ఓటమి ఏదైతే ఉందో అది ఎప్పుడు జరిగేది కాదు. ఇంత తుఫాన్లో ఎందుకు ఓడిపోయినారు అనేది కూడా ప్రాపర్గా పార్టీ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉండే. ఆ సమీక్ష కూడా ప్రాపర్గా జరగలేదు. ఎందుకంటే మనం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక అవకాశం మనకు ప్రజలు తిరస్కరించినప్పుడు ఎందుకు అనేది ఈ స్థాయిలో భారీ ఓటం వచ్చిన తర్వాత కూడా మనం సమీక్ష సరిగ్గా చేసుకొని దానికి సరిపడా సరిదిద్దుకోవాల్సిన ఏదైతే చర్యలు ఉన్నాయో అవి టేకప్ చేయకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచన చేసుకుంటే బాగుండేది. కొంతమంది గుత్తా రాకని కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టుంది. కేవలం సీఎం రేవంత్ తో మీకున్నటువంటి రిలేషన్ తో పార్టీలో చేరారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతలు కాస్త వ్యతిరేకం. అది పూర్తిగా అవసరం అండి. ఎందుకంటే జిల్లా స్థాయిలో కూడా మేము ఇంతకుముందు అందరితో కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఎందుకంటే నాకు కూడా వ్యక్తిగతంగా సరే పార్టీలు మనం వేరే అయినా కూడా సరే వ్యక్తిగతంగా నా పాలసీ కూడా వ్యక్తిగతంగా అందరితో మనం మంచుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా శత్రువులు అయితే కాదు, ప్రత్యర్థుల మట్టుకే. కాబట్టి పార్టీలు వేరైనా కూడా సరే వ్యక్తిగతంగా అందరితో మంచి రిలేషన్షిప్ ఉంది, కానీ ఎవరితో కూడా చెడు రిలేషన్షిప్ అయితే లేదు. అదేవిధంగా నేను నా బాధ్యతగా పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా అందరినీ కూడా కలిసి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా మంచి చెడ్డ ఏదైనా పొరపాట్లు జరిగినా కూడా సరే వాటన్నిటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నమే చేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఎవరు కూడా నా రాకని వ్యతిరేకిస్తున్నట్టుగా అయితే నాకైతే ఏమనిపించండి. ఎలా ఉండబోతుంది ఎంపీ ఎన్నికల్లో? మొన్నటి వరకు కూడా చూసినట్లయితే బీఆర్ఎస్ ని గెలిపించాలని కూడా అమిత్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపించాలని కూడా ప్రయత్నాలు ఎలా ఉండబోతుంది? అంటే నేను పార్లమెంట్ ఎన్నికల్లో మటుకు బీఆర్ఎస్ కోసం అని చెప్పేసి నేను ప్రచారంలో అయితే పార్టిసిపేట్ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున అగ్రెసివ్గా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయడం, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి శతవిధాలుగా నాకు అప్పచెప్పిన బాధ్యత ఏదైతుందో ఆ బాధ్యతని నేను ఫుల్ కమిట్మెంట్తో నెరవేర్చడం జరిగింది. సరే జిల్లాలో అనేక స్థానాల్లో మనకు ఓటమి వచ్చింది కాబట్టి నేను ఇన్ఛార్జ్గా ఉన్న దేవరకొండ స్థానంలో కూడా కొద్దిగా తక్కువ మెజారిటీతోనైనా మేము ఆ రోజు మా ప్రయత్నం ఏదైతుందో మా ప్రయత్నం సిన్సియర్గా చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంని బలపరచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్, మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ముఖ్య నాయకులు అనుకోండి, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అందరి సమక్షంలో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళందరితో కూడా నా సైడ్ నుంచి ఏదైతే కాంట్రిబ్యూషన్ పార్టీ కోసం ఇవ్వాలో అది 100% కమిట్మెంట్తో ఇస్తాను. ఇక్కడ మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్కి సంబంధించిన నల్గొండ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే కుందూరు రఘుబీర్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళిద్దరికి కూడా మా సంపూర్ణ మద్దతు, మా కుటుంబానికి మా పాటు పనిచేస్తున్న కార్యకర్తలు అనుకోండి, అభిమానులు అనుకోండి, అందరితో కూడా కలిసి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళిద్దరి గెలుపు కోసం అని చెప్పి సిన్సియర్గా ప్రయత్నం చేయడం మటుకు కన్ఫర్మ్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత చాలా వరకు కూడా నేతలంతా కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే దీంట్లో అదే ఇందాక మనం అనుకున్నట్టు కొన్ని ముఖ్యమైన లోపాలు, పార్టీ అగ్రనాయకత్వం కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి కొంచెం దూరం జరిగింది. వాస్తవాలకు కొద్దిగా వాళ్ళు ఎందుకంటే ఒక క్లోజ్డ్ రూమ్ ఎన్వైరన్మెంట్లోనే ఎక్కువ మటుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అందరితోని. ఎందుకంటే పార్టీ అన్నాక అందరినీ కలుపుకోలుగా అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అది జరగలేదు కాబట్టి డెఫినెట్లీ నాయకులకైతేనేమి కార్యకర్తలకైతేనేమి కొంచెం పార్టీ పట్ల ప్రేమ అనురాగం ఏదైతే ఉండాలనో అది తగ్గింది. ఎందుకంటే మీకు ముఖ్యంగా మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా తెలంగాణకు సంబంధించినంత వరకు రాష్ట్ర సాధన అనే ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం పార్టీని కలుపుకోలుగా ఒక యూనిట్ లాగా ఉంచిందనమాట. ఎందుకంటే ఆ ఉద్యమ ఆకాంక్ష రాష్ట్ర సాధన అనే ఆశయం అనేది పార్టీని ఆ రోజు కాపాడింది. ఆ ఫేజ్ దాటిన తర్వాత మన రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత పార్టీ కోసం అని చెప్పి మళ్ళీ అధికారం అనేది వచ్చింది. అధికారం వచ్చింది కాబట్టి న్యాచురలీ ఆ అధికారము ప్రభుత్వం మనది ఉంది కాబట్టి అది కూడా పార్టీని ఇంకొక 9-10 సంవత్సరాలు మళ్ళీ ఒక జట్టుగా ఉండేటట్టుగా చేసింది. కాకపోతే ఇప్పుడు ఆశయం కూడా నెరవేరింది, అదేవిధంగా అధికారం కూడా ఈరోజు కోల్పోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ వాళ్ళు అందరినీ కలుపుగట్టుగా మళ్ళీ తీసుకొని గెలుపోవటంలో ప్రాపర్గా మళ్ళీ ఎందుకు జరిగాయి ఏంటి అనేది వాస్తవాలన్నీ కూడా బేరీ చేసుకొని బాగా చేస్తూనే మనుగడ ఉంటుంది తప్ప ఒకవేళ అందరి అభిప్రాయాలను తీసుకోకుండా మళ్ళీ ఇంతకుముందు ఉన్నట్టుగా అదే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే పార్టీకి మనుగడ ఉంటుంది అయితే మటుకు నేనైతే అనుకోండి. మీకు ఆల్రెడీ మీకు నల్గొండ బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ కూడా అనౌన్స్ చేస్తా అన్నారు. మీరే సర్వే చేయించుకొని కూడా భయపడి కూడా పోటీ నుంచి దూరం తప్పుకుంటారు. భయం ఏం లేదండి. ఎందుకంటే ఏదైనా సరే మనం నిర్ణయం తీసుకునేటప్పుడు మన కార్యకర్తల అభిప్రాయాలు ఏంది. ఎందుకంటే నాకు ఎప్పుడైతే టికెట్ నేను ఒరిజినల్గా కేటీఆర్ గారిని నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల ముందు నాకు ఎక్కడన్నా అసెంబ్లీకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నేను ఇంకా నాకు వయసు ఉంది, బాగా చేయాలని ఒక తపన ఒక ఓపిక ఉంది, నేను ప్రజలకు చొచ్చుకొని పోగలుగుతాను. సో నాకు ఒక ఎమ్మెల్యే లాగా అవకాశం ఇచ్చినట్టయితే నేను ఏదైనా ఒక కాన్స్టిట్యూన్సీ మీరు ఎక్కడైనా నాకు బాధ్యతలు ఇచ్చినా కూడా సరే నేను టేకప్ చేస్తాను. ఆ రోజు 12 స్థానాలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యులే ఉన్నారు కాబట్టి నాకు మీరు ఎక్కడ మార్పు చేర్పులు చేసినా అక్కడ నేను ప్రయత్నం చేస్తానని నేను కేటీఆర్ గారిని కోరడం మటుకు వాస్తవం. ఆయన తన వంతుగా ఆయన ప్రయత్నం ఆయన చేసినారు. కానీ ఒక పాలసీ డిసిషన్ కేసీఆర్ గారు ఆ రోజు తీసుకోవడం జరిగింది ఏంటంటే ఉన్న సిట్టింగ్ శాసనసభ్యులకి అందరికీ కూడా టికెట్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు అది వీలు పడలేదు. అది అయిపోయిన తర్వాత నేను నా కోరిక మటుకు ఎమ్మెల్యే లాగా కాంటెస్ట్ చేయాలనేది నా కోరిక. సబ్సిక్వెంట్గా జరిగిన పరిణామాలు పార్టీ ఓటమి తర్వాత ఎంపీ లాగా ఆలోచన చేయమని చెప్పేసి నన్ను చెప్పమని చెప్పిన మాట వాస్తవం. దానికి నేను కూడా పాజిటివ్గానే ఉన్నా. 2 నెలలు నేను జనవరి మాసం అయితేనేమి ఫిబ్రవరి మాసం అయితేనేమి ఎన్ని విధాలుగా నేను తయారు కావాలనో ఎవరెవరైతే కలవాలనో ఎవరైతే సెట్ చేసుకోవాల్సిన ప్రయత్నం చేయాలనో అన్నీ కూడా నా సైడ్ నుంచి నేను ఫుల్ కమిట్మెంట్తో చేయడం జరిగింది. కాకపోతే పార్లమెంట్ ఎన్నిక మన జరిగిన ఓటమి ఏదైతే వచ్చిందో అది భారీ ఓటమి. ఆ ఓటమి తర్వాత పార్టీ ఏవైతే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనో ఆ నిర్ణయాలు సరైన టైంలో తీసుకోకపోవడం, మా అభ్యర్థిత్వాలను కూడా టైంకి మా డెసిషన్ తీసుకోకపోవడం. ఎందుకంటే నేను అనుకుంటే జనవరి అండ్ ఫిబ్రవరి 2 మంత్స్లో నేను కేటీఆర్ గారిని కూడా ఒక 10 సార్లు కలవడం జరిగింది. హరీష్ రావు గారిని కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 టైమ్స్ కలవడం జరిగింది. నిర్ణయం తీసుకోవడంలో కొంచెం లేట్ జరిగిన మటుకు వాస్తవం. డెఫినెట్లీ నాకు నో అని అయితే చెప్పలేదు, ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చెప్పినారు. కొన్ని రోజులు భువనగిరి అని, కొన్ని రోజులు నల్గొండ అని. కాకపోతే ఓవరాల్గా టైం అనేది పుణ్యకాలం గడిచిపోతూ ఉంది. ఎందుకంటే ఇంత భారీ ఓటమి నుంచి మనం బయటపడి ఒక గట్టి ఎలక్షన్ మనం ఫైట్ చేయాలంటే ఒక 2 నెలలన్నా నాకు సమయం ఇచ్చినట్టయితే నేను ఆ ప్రయత్నం సిన్సియర్గా గ్రౌండ్ మీదకి పోయి ఒక పాదయాత్రను అదో ఇదో చేసి మొబిలైజ్ చేద్దామనే ప్రయత్నం నేను చేద్దామనే ఆలోచన నాకు. టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎమ్మెల్యేగా చేయాలని కూడా ప్రయత్నించారు, చూడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ఆల్రెడీ 12 మంది నియోజకవర్గాల్లో కూడా 12 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ ఎలక్షన్లు అనేవి ఈ రోజు అయితే జరుగుతలేవు కదా. ఎలక్షన్లు అనేవి ఇంకో 4.5 సంవత్సరాల తర్వాత జరుగుతాయి కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితులు ఆ రోజు ఉన్న పార్టీకి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉంటుందో చూడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ఆల్రెడీ 12 మంది నియోజకవర్గాల్లో కూడా 12 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ ఎలక్షన్లు అనేవి ఈ రోజు అయితే జరుగుతలేవు కదా. ఎలక్షన్లు అనేవి ఇంకో 4.5 సంవత్సరాల తర్వాత జరుగుతాయి కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితులు ఆ రోజు ఉన్న పార్టీకి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉంటుందో కోమటిరెడ్డి బ్రదర్స్ చూస్తున్నాం, మొత్తం అందరితో కూడా మీరు అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఫ్యామిలీ నుంచి కానీ ఎవరితో కూడా సరే అందరితో కూడా మాకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. భవిష్యత్తులో నేను అనుకుంటే 2026లో డీలిమిటేషన్ కూడా జరగబోతుంది కాబట్టి నాకు పార్టీ ఏ బాధ్యత చెప్పినా కూడా సరే అది ఎలక్షన్కి సంబంధించినంత వరకు ఒకవేళ పోటీ చేసే అవకాశం ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే పార్టీ ఇంకేదన్నా వేరే మోడల్లో కూడా నన్ను అంతకంటే ముందుగానే కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ అమిత్ రెడ్డిని కూడా చూస్తారు. ఈ రోజు వరకు ఆ చర్చ అయితే పార్టీలో ఇప్పటివరకు అయితే నాతోనైతే వ్యక్తిగతంగా అయితే జరగలేదు. కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నాను కూడా సరే, ఏ బాధ్యత చెప్పినాను కూడా సరే నా సైడ్ నుంచి నేను దాని గురించి పనిచేస్తాను తప్ప ఇంకోటి కాదు. డీలిమిటేషన్ తర్వాత ఒకవేళ నాకు ఏదైనా అవకాశం వచ్చేదానికి పార్టీ ఒకవేళ నాకు అవకాశం ఇచ్చినట్టు దానికి తగ్గట్టుగా పనిచేస్తాను. రైట్, చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీలో జిల్లాలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలతో కూడా ఆ పార్టీ మారని చెప్పినారు. అదేవిధంగా మేము పదవుల కోసం
పార్టీలు మారి రకం కాదని, ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే ప్రజలంతా కూడా మార్పు కోరుకొని మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా సాధించారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని గుత్తా అమిత్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.